హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మామా 7. సో డిఎస్సి మా టాపిక్ వచ్చేసి ఏంటంటే నాన్న మిడ్ 1 ఎగ్జామ్కి గన్ షాట్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ ఫిజిక్స్ నుంచి యూనిట్ 1 అండ్ యూనిట్ 2 నుంచి సో ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తుంది అనేది డీటెయిల్గా క్లియర్ కట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. కొత్తగా విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా నాన్న? రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ 1 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 నుంచి సో ఒక 1 by 1 చెప్తాను, మీరు లాస్ట్ వరకు వాచ్ చేయాలి. చేస్తారు కదా నాన్న? రైట్ నాన్న. చూడండి, ఇప్పుడు యూనిట్ 1కి వెళ్దాం మనం, ఓకేనా? రైట్. యూనిట్ 1 నుంచి 1 మార్క్స్ క్వశ్చన్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 5 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తున్నా. చూడండి, మీకు 1 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ ఫిజికల్ క్వాంటిటీ, ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే డిఫైన్ ఫిజికల్ క్వాంటిటీ గురించి డెఫినేషన్ రాయాలి ఫస్ట్ క్వశ్చన్, ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి నాన్న మనకు డిఫైన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీకి డెఫినేషన్ రాయాలి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నాన్న మనకు సో డిఫైన్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, అంటే ఇది స్టార్టింగ్లో 1 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి డెఫినేషన్సే అడుగుతాడు, అన్ని డెఫినేషన్స్ అడుగుతాడు కాబట్టి సో ఇవన్నీ డెఫినేషన్స్ పక్కా నేర్చుకోవాల్సిందే మనం. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ యూనిట్ అంటే ఏంది దాని గురించి డెఫినేషన్ రాయాలి. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ డైమెన్షన్స్ గురించి కూడా డెఫినేషన్ రాయాలి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న మనకు 1 మార్క్స్లో. అండ్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ డైమెన్షనల్ ఫార్ములా, అంటే డైమెన్షనల్ ఫార్ములా అంటే ఏందనేది దానికి డెఫినేషన్ రాయాలి మనం, ఓకేనా? సో 6 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. ఇప్పుడు ఇంకా ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, చెప్తాను చూడండి మీకు 1 by 1 ఇంకా. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. 7th క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్స్లో 7th క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్స్. ఈ క్వశ్చన్ కూడా ఎగ్జామ్లో వచ్చింది నాన్న. చూడండి, ఇక్కడ ఏ ఇయర్లో అడిగిండో కూడా ఇక్కడ రాశాను నేను. సో 7th క్వశ్చన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ 8th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ అబ్సల్యూట్ ఎర్రర్, అంటే అబ్సల్యూట్ ఎర్రర్కి డెఫినేషన్ రాయాలి మనం. అండ్ 9th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ పర్సంటేజ్ ఎర్రర్కి డెఫినేషన్ రాయాలి, ఓకేనా? సో 1 మార్క్స్లో ఓన్లీ 9 క్వశ్చన్స్ ఉన్నాయి యూనిట్ 1 నుంచి. రైట్. ఇప్పుడు మనం 3 మార్క్స్ క్వశ్చన్ చూసుకుందామా? రైట్. పార్ట్ బి అంటే ఏంది? 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా? రైట్. ఇప్పుడు 3 మార్క్స్ క్వశ్చన్ చూడండి అన్న, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ అన్ని. పార్ట్ బి 3 మార్క్స్ క్వశ్చన్స్, ఓకేనా? ఫస్ట్ వన్ వచ్చేసి డిఫైన్ ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ గివ్ 1 ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్. అంటే ఇక్కడ చూడండి, 1 మార్క్స్ క్వశ్చన్లో ఉన్నవే ఇక్కడ ఉంటాయి. అక్కడ ఏంటంటే జస్ట్ డెఫినేషన్స్ 1 టర్మ్ది అడుగుతాడు, ఇక్కడ 2 ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ చూడండి, డిఫైన్ ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, అంటే రెండింటికి డెఫినేషన్ రాసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం రాయాలి? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కూడా ఇవ్వాలి, ఓకేనా? రైట్. 1 మార్క్స్లోనే వచ్చాయి ఈ క్వశ్చన్స్ అన్నీ, ఓకేనా? సో సెకండ్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఇది ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చింది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అంటే రైట్ ఎనీ 3 అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్కి అడ్వాంటేజెస్ రాయాలి, ఓకేనా? ఇది చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లో. ఈ క్వశ్చన్ అయితే మీరు పక్కా నేర్చుకోవాల్సిందే. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్స్, ఓకేనా? అంటే వాటికి ఉండే రూల్స్ ఏందనేది రాయాలి, ఓకేనా? రూల్స్ రాయాలన్నమాట. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్స్, ఓకేనా? ఇది రూల్స్ రాయాలి, ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ 3 అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్, అంటే ఇక్కడ 3 అప్లికేషన్స్ రాయాలి. డైమెన్షనల్ అనాలిసిస్కి 3 అప్లికేషన్స్ రాయాలి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. అంటే ఇప్పుడు ఇచ్చినవన్నీ ఇంపార్టెంటే, బట్ ఇది ఎక్కువ ఇంపార్టెంట్, అంటే ఎగ్జామ్ హాల్లో ఎక్కువ అడుగుతాడు, ఓకేనా? రైట్ నాన్న. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్తాను చూడండి మీకు. రైట్. 3 మార్క్స్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న మనకు. 5th క్వశ్చన్ వచ్చేసి 3 మార్క్స్లో 5th క్వశ్చన్ వచ్చేసి స్టేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్, ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే నాన్న, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీకి స్టేట్మెంట్ రాసిన తర్వాత మనం వాటికి ఉండే అప్లికేషన్స్ కూడా రాయాలి. అట్లీస్ట్ 2 అప్లికేషన్స్ రాయమన్నాడు ఇక్కడ, 2 అప్లికేషన్స్, ఓకేనా? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న. అండ్ 6th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ డైమెన్షన్స్ అండ్ రైట్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్, అంటే ఫస్ట్ డైమెన్షన్స్ అంటే డెఫినేషన్ రాసిన తర్వాత వాటికి ఉండే అట్లీస్ట్ 2 అప్లికేషన్స్ అన్ని రాయాలి. 2 అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్కి అప్లికేషన్స్ అంటే యూజెస్ రాయాలి, ఓకేనా? రైట్. అండ్ ద 7th క్వశ్చన్ వచ్చేసి లిస్ట్ ఎనీ 3 లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్
అనాలిసిస్ అంటే లిమిటేషన్స్ రాయాలి ఓకేనా. సో లిమిటేషన్ 3 లిమిటేషన్స్ రాయాలి ఎవరికి, డైమెన్షనల్ అనాలిసిస్కి ఓకేనా రైట్. సో 8th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ అబ్సల్యూట్ ఎర్రర్ అండ్ పర్సంటేజ్ ఎర్రర్కి డెఫినేషన్. ఇది 1 మార్క్స్లో ఆల్రెడీ ఇక్కడ కవర్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ చూడండి 3 మార్క్స్లో కూడా ఇలా అడుగుతాడు ఓకేనా, పక్కా అడుగుతున్నాను. సో ఇవి 3 మార్క్స్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు పార్ట్ సికి వెళ్దాం మనం, అంటే 5 మార్క్స్ క్వశ్చన్ అన్న ఓకేనా. 5 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట ఓకేనా. పార్ట్ సి అంటే 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ ఎనీ 5 అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్, ఎస్ఐ యూనిట్కి అడ్వాంటేజెస్ రాయాలి. అండ్ ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ 5 లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. అంటే మేజర్గా 1 మార్క్స్లో 3 మార్క్స్లో కవర్ అయినవే ఇక్కడ వస్తాయి ఓకేనా. సో దీస్ 2 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద యూనిట్ 2. యూనిట్ 2లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తా వినండి, మీరు లాస్ట్ వరకు చూడాలి. చూస్తారు కదా మామ, లాస్ట్ వరకు చూడాలి, చూస్తారు కదా రైట్ నాన్న. సో యూనిట్ 2కి వెళ్దాం మనం ఇప్పుడు రైట్. యూనిట్ 2 నుంచి చెప్తున్నా చూడండి, పార్ట్ ఏ అంటే 1 మార్క్స్ క్వశ్చన్స్ ఓకేనా, 1 మార్క్స్ క్వశ్చన్స్. సో వెరీ 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 ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామ్. మిడ్ 1లో వస్తుంది, ఫైనల్ ఎగ్జామ్లో కూడా వస్తుంది నాన్న మనకి ఇది రైట్. డిఫైన్ స్కేలార్, స్కేలార్ అంటే ఏంటనేది డెఫినేషన్ రాయాలి, ఆల్రెడీ నేను చెప్పాను లాంగ్ వీడియోస్లో ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ వెక్టార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఓకేనా. సో డిఫైన్ స్కేలార్ అంటే డెఫినేషన్ రాయాలి, అండ్ వెక్టార్స్ అంటే డెఫినేషన్ రాయాలి 1 మార్క్స్లో. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి హౌ డు యూ రిప్రజెంట్ ఏ వెక్టార్ గ్రాఫికలీ, అంటే గ్రాఫికల్గా వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేస్తావు అనేది ఈ క్వశ్చన్ కూడా అడుగుతాడు ఓకేనా. సో మేజర్ రిపిటేషన్ క్వశ్చన్స్ నాన్న ఇవన్నీ ఓకేనా, ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ పార్ట్ ఏ 1 మార్క్స్లో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ యూనిట్ వెక్టార్, అంటే యూనిట్ వెక్టార్కి డెఫినేషన్ రాయాలి. ఈ క్వశ్చన్ కూడా రిపిటేషన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇవన్నీ ఎగ్జామ్లో ఓకేనా. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ నల్ వెక్టార్, నల్ వెక్టార్కి డెఫినేషన్ రాయాలి ఓకేనా. 6th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ నెగిటివ్ వెక్టార్, అంటే బేసిక్స్ రావాలి ఫస్ట్, మనకు డెఫినేషన్స్ చాలా అవసరం అనమాట ఓకేనా. 1 మార్క్స్లో డెఫినేషన్సే అడుగుతాడు ఎక్కువ ఓకేనా. అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇన్ వెక్టార్ నోటేషన్ తోటి రావాలి ఓకేనా. సో ఇది ఏరియా ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేయాలి మనం, అంటే దానికి ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఏరియా నోటేషన్ తోటి రాయాలి ఓకేనా రైట్. అండ్ 8th క్వశ్చన్ చూడండి, సిమిలర్గానే ఉంటుంది, రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఏరియా ప్యారలోగ్రామ్ ఇన్ వెక్టార్ నోటేషన్ ఓకేనా. సో ఇక్కడ ఏంది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇన్ వెక్టార్ నోటేషన్, ఇక్కడ వచ్చేసి ఏరియా ప్యారలోగ్రామ్ ఇన్ వెక్టార్ నోటేషన్. దీస్ 2 క్వశ్చన్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ ఏ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకు, 1 2 3 4 5 6 7 8 క్వశ్చన్స్ ఉన్నాయి ఓకేనా. ఇది పార్ట్ ఏ అంటే 1 మార్క్స్ క్వశ్చన్స్ యూనిట్ 2 నుంచి. ఇప్పుడు పార్ట్ బి అంటే ఏంది 3 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేస్తున్నా చూడండి మీకు ఇప్పుడు రైట్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 3 మార్క్స్లో ఇంపార్టెంట్ ఏమున్నాయి యూనిట్ 2 నుంచి ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, 1 మార్క్స్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి, మళ్ళీ రిపీట్ అవుతాయి. డిఫైన్ స్కేలార్ అండ్ వెక్టార్ అంటే డెఫినేషన్ రాయాలి, అండ్ వాటికి ఉండే అట్లీస్ట్ 2 ఎగ్జాంపుల్స్ రాయాలి ఓకేనా. సో 3 మార్క్స్లో ఇట్లా అడుగుతాడు, అంటే 1 మార్క్స్ మనం ఈ 3 మార్క్స్ నేర్చుకుంటే 1 మార్క్స్లో కవర్ అవుతున్నట్టే మనకు ఓకేనా రైట్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ క్యాటపుల్ట్ యూజింగ్ ప్యారలోగ్రామ్ ఆఫ్ వెక్టార్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్న, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకేనా రైట్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ స్కేలార్ ప్రొడక్ట్ అండ్ మెన్షన్ టు ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్, అంటే స్కేలార్ ప్రొడక్ట్ అంటే ఏందనేది డెఫినేషన్ రాయాలి, దాని తర్వాత ఎగ్జాంపుల్ 2 ఎగ్జాంపుల్ మనం రాయాలన్నమాట ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అండ్ ద ఫోర్త్ వన్ వచ్చేసి డిఫైన్ స్కేలార్ ప్రొడక్ట్ అండ్ రైట్ ఎనీ 2 ప్రాపర్టీస్, 2 ప్రాపర్టీస్ రాయమన్నాడు ఓకేనా. చూడండి డెఫినేషన్ రాయాలి, దాని తర్వాత 2 ప్రాపర్టీస్ రాయాలి, ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ రాయాలి ఓకేనా రైట్. ఈ క్వశ్చన్కి డిఫరెన్స్ ఉంది చూడండి. సో సేమ్ డెఫినేషన్ రాయాలి, ఇక్కడేమో 2 ఎగ్జాంపుల్ రాయాలి, ఇక్కడేమో 2 ప్రాపర్టీస్ రాయాలి ఓకేనా రైట్. 5th క్వశ్చన్ వచ్చేసి చూడండి, 5th క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ 3 ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్ ప్రోడక్ట్ ఓకేనా. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఎట్లా అడిగిందంటే 3 ప్రాపర్టీస్ రాయాలి స్కేలార్ ప్రోడక్ట్ గురించి ఓకేనా. సో లాంగ్ వీడియోస్లో నేను చెప్పాను, ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చెప్పాను, లాంగ్ వీడియోస్లో ఉంటాయి, ప్లేలిస్ట్లో చెక్ చేయండి వస్తుంది మీకు ఓకేనా రైట్. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్న మనకు
పార్ట్ బిలో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో చెప్తున్నా చూడండి. రైట్, నౌ 3 మార్క్స్ పార్ట్ బి. 6th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ వర్క్ డన్ బై ఎ ఫోర్స్ హ్యాజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. అంటే ఎక్స్ప్లెయిన్ వర్క్ డన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బై ఎ ఫోర్స్ హ్యాజ్ అన్ అప్లికేషన్స్ ఆఫ్ డాట్ ప్రోడక్ట్ని యూజ్ చేసుకొని వర్క్ డన్కి డెఫినేషన్ రాయాలి. ఓకేనా, ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ద 7th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్ అంటే ఏంది డెఫినేషన్ రాసిన తర్వాత ఓకేనా టూ వెక్టార్స్ ఉన్నప్పుడు వెక్టార్ని తీసుకొని వెక్టార్ ప్రొడక్ట్కి డెఫినేషన్ రాయాలి. అండ్ వాటికి ఉండి 2 ఎగ్జాంపుల్ రాయాలి. ఓకేనా. నౌ 8th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏందో కూడా రాయాలి. అండ్ రైట్ టూ ప్రాపర్టీస్ కూడా రాయాలి. ఓకేనా. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న, ఇవన్నీ నేను రాసినవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే. అండ్ ద 9th క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ 3 ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. ఓకేనా, రైట్ ఎనీ 3 ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్కి 3 ప్రాపర్టీస్ రాయాలి మనం. ఓకేనా, రైట్. అండ్ ద 10th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ టార్క్ యాజ్ అన్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. ఓకేనా, సో టార్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, ఈ క్వశ్చన్లో వర్క్ డన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కూడా టార్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, రైట్. టార్క్ అంటే ఏం చెప్తాడు, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అని చెప్తే టార్క్ వస్తుంది. దాని డెఫినేషన్ ఇక్కడ వెక్టర్ ప్రొడక్ట్ తోటి డెఫినేషన్ రాయాలి. ఓకేనా. ద 11th క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ పారలెలోగ్రామ్ ఇన్ వెక్టార్ నోటేషన్. ఆల్రెడీ ఇది మనకు ఇంతకుముందు వచ్చింది కదా క్వశ్చన్. ఓకేనా, ఇంతకుముందు వచ్చింది కదా మనకు 1 మార్క్స్లో, మళ్ళీ ఇక్కడ 3 మార్క్స్లో వచ్చింది. అంటే అక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇండివిజువల్గా అడిగిండు, ఇక్కడ చూడండి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ పారలెలోగ్రామ్ని కాంబినేషన్ చేసి అడుగుతున్నాడు మనకు క్వశ్చన్. ఓకేనా, రైట్. సో ఇక కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, ఇంకా కొన్ని ఉన్నాయి. 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి, వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో మేజర్గా అయితే వస్తుంది 5 మార్క్స్ క్వశ్చన్. చూడండి ఇప్పుడు యూనిట్ 2 నుంచి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ అన్న. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చనే. ఓకేనా, ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ బాగా గుర్తుపెట్టుకోండి క్వశ్చన్ని. అండ్ ద సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్. ఓకేనా, అంటే స్టేట్మెంట్ రాయాలి, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా చేయాలి. ఓకేనా, రైట్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అండ్ వెరీ 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 మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ అన్న. ఈ క్వశ్చన్ అయితే పక్కా నేర్చుకోవాల్సిందే మీరు. సో చాలా రిపీటేషన్ క్వశ్చన్ ఇది. డెరైవ్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్స్ ఆఫ్ రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్ యూజింగ్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్. ఓకేనా నాన్న. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, మోస్ట్ రిపీటెడ్, చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లో. ఈ క్వశ్చన్ అయితే పక్కా నేర్చుకోండి. ఓకేనా, రైట్. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్తున్నా చూడండి. పార్ట్ సిలో 5 మార్క్స్లో 4th క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ స్కేలార్ ప్రొడక్ట్ అండ్ రైట్ ఎనీ 4 ప్రాపర్టీస్ ఆఫ్ స్కేలార్ ప్రొడక్ట్. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా, రైట్. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ 5 ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. అంటే ప్రాపర్టీస్ రాయమంటాడు నాన్న. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా, సో డియర్ స్టూడెంట్స్, ఇవి ఇప్పుడు చెప్పినవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. సో 1, 2, 3 అండ్ ఇక్కడ చూడండి 4, 5. ఈ 5 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి, చెప్తున్నా చూడండి. సో పార్ట్ సిలో 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 6th వన్ వచ్చేసి డిఫైన్ వెక్టార్ ప్రొడక్ట్కి డెఫినేషన్ రాయాలి. అండ్ రైట్ ఎనీ 4 ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. అండ్ 7th క్వశ్చన్ వచ్చేసి రైట్ ఎనీ 5 ప్రాపర్టీస్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్. ఓకేనా, సో ప్రాపర్టీస్ అడుగుతాడు, ప్రాపర్టీస్ బాగా నేర్చుకొని వెళ్ళండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న మనకు 5 మార్క్స్లో, రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు చెప్పిన క్వశ్చన్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో మీకు మిడ్ వన్ ఎగ్జామ్లో మీకు 20/20 కావాలి. మిడ్ వన్ ఎగ్జామ్లో మీకు ఎంత 20/20 మార్క్స్ కావాలి అంటే ఈ చెప్పిన క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోవాల్సిందే నాన్న. చెప్పిన క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి. సో మీకు పక్కా 20/20 వస్తుంది. సో మరి వీటికి ఆన్సర్ కావాలి సార్ మాకు, ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే మీకు ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో. ప్లేలిస్ట్ చెక్ చేయండి ఒక్కసారి. ప్లేలిస్ట్ మీరు చెక్ చేశారనుకో మీకు అక్కడ సో దొరుకుతాయి. నేను చూపిస్తాను, ప్లేలిస్ట్ మీకు చూపిస్తాను. సో 1 by 1 సీరియల్గా ఇట్లా Day 1, Day 2 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూశారనుకో మీకు పక్కా 20/20 వస్తుంది నాన్న. వింటారు కదా,
చూస్తారు కదా, వీడియోస్ అన్ని చూస్తారు కదా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో పక్కా యూజ్ అవుతుంది, పక్కా 20/20 కొడతారు మీరు, ఓకేనా. రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, మీకు ప్లేలిస్ట్లో చూపిస్తాను చూడండి. ఫిజిక్స్కి యూనిట్ 1 అండ్ యూనిట్ 2 నుంచి మనకు ఎక్కడెక్కడ వీడియోస్ ఉన్నాయని చూపిస్తాను చూడండి. సో ప్లేలిస్ట్ దగ్గర మీకు క్లిక్ చేయగానే ఇక్కడ ఇట్లా వస్తుంది చూడండి నాన్న. ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1కి ఇక్కడ మ్యాథ్స్ వీడియోస్ ఉన్నాయి. అండ్ ఫిజిక్స్ కావాలి కాబట్టి మనకు ఫిజిక్స్ మీద క్లిక్ చేద్దాం మనం. రైట్. చూడండి నేను ఇక్కడ వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట, ఓకేనా. సో 18 వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి, అంటే మొత్తం యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 వీడియోస్ కూడా ఉన్నాయి దీంట్లో మనకు. రైట్. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఇక్కడ సేవ్ బటన్ కొట్టుకొని సేవ్ చేసుకోండి మీరు, ఓకేనా. సేవ్డ్ కొట్టుకున్నారనుకో ఈ వీడియో మీరు ఎప్పుడైనా టైం దొరికినప్పుడల్లా చూసుకోవచ్చు, ఓకేనా. చూడండి నేను ఇక్కడ యూనిట్ 1 ఉంది మనకు, డే 2, డే 5, డే 8, డే 11, డే 14, అంటే ఇక్కడ 1000 days ప్లానింగ్లో చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు సపరేట్గా ఫిజిక్స్కి ఒక ప్లేలిస్టే క్రియేట్ చేశాను నేను. రైట్. సో వెక్టార్ యూనిట్ 2 కూడా ఉంది, ఇక్కడ వెక్టార్ చాప్టర్ కూడా ఉంది చూడండి. 1 by 1 స్క్రోలింగ్ చేసుకుంటూ చూడండి మీరు, ఓకేనా. రైట్. మీకు అన్ని పనికొచ్చే చాప్టర్స్ నాన్న ఇవన్నీ. సో మెకానిక్స్ 3rd యూనిట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా 4th యూనిట్ 5th యూనిట్ కూడా చెప్తాను నేను. ఇంకా అంటే ఈ సిరీస్ ఇంకా కంటిన్యూషన్ వీడియోస్ చేస్తూనే ఉంటాను నేను. సో డియర్ స్టూడెంట్స్ ఈ ప్లేలిస్ట్ని మీరు సేవ్ చేసుకోండి. సో మీకు మిడ్ 1లో పక్కా 20/20 వస్తుంది నాన్న. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. రైట్. సో డియర్ స్టూడెంట్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకు బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీకే ఫస్ట్ వస్తుంది కాబట్టి. సో మర్చిపోవద్దు, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఎప్పటికప్పుడు వీడియోస్ వస్తూనే ఉంటాయి మన ఛానల్ నుంచి. సో డైలీ లైవ్ స్ట్రీమ్ చేస్తాను అన్న మీకోసం, నేను డైలీ లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తున్నాను కదా. సో లైవ్ స్ట్రీమ్కి అటెండ్ అవ్వండి, మీ డౌట్స్ ఏమున్నా అడగండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ది లింక్ ఇచ్చాను, అక్కడ మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన ఛానల్ నుంచి ప్రతి అప్డేట్ వస్తుంది, ఏ అప్డేట్ కావాలన్నా ఛానల్లో నేను పెడుతూ ఉంటాను. వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అయితే మీరు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మెసేజ్ చేయొచ్చు. లేదంటే సార్ మీ మొబైల్ నెంబర్ కావాలి అంటే మెంబర్షిప్ తీసుకోండి, మెంబర్షిప్ తీసుకుంటే నా మొబైల్ నెంబర్ నీకే పంపిస్తాను. ఎలా పంపిస్తారంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే స్క్రీన్ షాట్ తీయండి, మీకు నెంబర్ కూడా సెండ్ చేస్తాను, ఓకేనా. సో బై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.